ఇది శ్రీనివాస్ నాయక్ అని శ్రీరంగపురం తాండా ఉంది, పావగడ తాలూకు, ತುಮಕೂರು జిల్లా, నాగలమడికి హోబ్లీ. ఇది 3 ఏళ్ళ నుంచి మేము ఈ కర్బూజ పంట పండిస్తున్నాము. ఇది కొత్త కంపెనీ సింధూర్ అని ఇచ్చినాడు అన్నయ్య. బాగానే దిగుబడి వచ్చింది. ఈ గోల్డంబాలు గౌరీ, గోల్డెన్ గౌరీ ఇవన్నీ పెట్టిన దానికి నుంచి ఇది బాగుంది, సైజు వచ్చింది. దాంట్లో షైనింగు, జాలరీ బాగానే ఉంది, కాప బాగా కాసింది. 31వ రోజు ఇది సెట్టింగ్ ముందు కొట్టినాము. అప్పటి నుంచి ఇంకా కూలింగ్ పేపర్ వేసాము. ఇంకా ఎత్తేసినాక 3 స్ప్రే చేసినాము అంతే. పైరు ఇంకా బాగానే ఉంది, కాపు వచ్చింది అప్పుడే. సైజులు ఎట్లున్నాయి? సైజులు బాగున్నాయి. 2 కేజీలు టచ్ ఉంది. 2 కేజీలు టచ్ ఉంది. రేట్ ఈరోజు రేట్ ఏం నడుస్తుంది? ఈరోజు 18, 19 అంటున్నారు. ఈరోజు డేట్ ఎంత? ఈరోజు 8, 58 దినాలు అయింది. ఈరోజు 21/6/2026. ఈ రోజుకి ఎన్ని రోజులు అయింది? ఈ రోజుకి 58 రోజులు. 58 రోజులు అయింది. ఇది మొత్తం ఎంత పొలం ఎంత? 3 ఎకరాలు, 3 చిన్న ఉంది. 3 ఎకరాలు. మీరు ఇత్తనాలు ఎక్కడ తెచ్చినారు? ఇక్కడ పావగడ తాలూకు, ఇది బాలాజీ ఎంటర్ప్రైజెస్, భార్గవ్ దగ్గర. భార్గవ్. మీకు అంటే ఇప్పుడు అంటే మీకు గత అంటే 3 సంవత్సరాల నుంచి అంటున్నారు కదా, ఆ రకాలకి ఈ రకాలకి మీరు ఏం తేడా గమనించారు? ఈ రకాలకి కాపురం అంతా కాయరవంత ఎక్కువ కాసింది, కాపు ఎక్కువ ఉంది, కాపు సెట్టింగ్ ఎక్కువ ఉంది. ఈ తెగుళ్ళు అవి ఎట్లున్నాయి? సైనింగ్ బాగుంది, కాయ సైనింగ్ బాగుంది, జాడరీ బాగా సైనింగ్, సన్న జాడరీ పడింది. అంటే మీ నెట్ బాగుంది. నెట్ జాడరీ నైస్ క్వాలిటీ వచ్చింది. కాయ సైనింగ్ కూడా బాగుంది. సైనింగ్ బాగుంది. అంటే ఇప్పుడు మిగతా రైతులు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, ధైర్యంగా. బాగానే ఉంది, ధైర్యంగా వేసుకోవచ్చు. మీకు 3 ఏళ్ళ అనుభవం. 3 ఏళ్ళ అనుభవం. అంటే ఈ పంట ఎప్పుడైనా చూసినారా ఇట్లాంటి పంట? తక్కువ చూసినాము కానీ ఇంత కాపు చిక్కలే, ఇంత కాపు చిక్కలేదు, తక్కువ చిక్కింది. ఇప్పుడు వేసుకోవచ్చు అందరూ. వేసుకోవచ్చు. వైరస్ కూడా తక్కువ, వైరస్ కూడా తక్కువ ఉంది, రోగాలు తక్కువ ఉన్నాయి. రోగాలు కూడా తక్కువే ఉంది. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు కటింగ్ చేస్తారు? పుట్టేది కూడా అన్ని జర్మేషన్ కూడా బాగా అయింది. జర్మేషన్ కూడా బాగుంది. జర్మేషన్ బాగా అయింది. ఇప్పుడు అంటే ఇది ఎన్ని రోజులకు కోయచ్చు? ఈ రేపు మన్నాడు 60 రోజుల లోపల కోసేది. 60 రోజుల లోపు కోసేసుకోవాలా? 55 రోజుల నుంచి 60 రోజుల లోపల కటింగ్ పడతాం.